जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి కలిగిన వారికి ఏదైతే ఈ 9వ నెల సెప్టెంబర్ మాసము 1వ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని 30వ తారీఖు మంగళవారం అష్టమితో పూర్తి అయ్యేటటువంటి ఈ మాసకాల వ్యవధిలో ఈ మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వారి వ్యక్తిగత జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి, ఏ అంశాల పట్ల ఏ విధంగా ఉంటుంది, ఈ రాశి కలిగిన వారికి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు, చేయవలసిన కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో ఏ విధమైనటువంటి ఆచరణతో ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను. అలాగే ఈ రాశి కలిగిన వారిని మనం పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదం కలిగినటువంటి వారిని, తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రము 1 నుంచి 4 పాదాలు, రేవతి నక్షత్రము 1 నుంచి 4 పాదాలు కలిగిన వారు కూడా మనము ఈ మీనరాశి కలిగిన వారిగా పరిగణనలో తీసుకుంటాము. సహజంగా ఈ రాశి కలిగిన వారికి ఏమిటంటే ఒక్కోసారి వారు గుణతత్వం వల్ల, అంటే ఒక మనిషికి ఉండే ఒక లక్షణం వల్ల ఒక విలువైన పరిస్థితిని కోల్పోవాల్సి వస్తుంది, అలాగే విలువైనది సాధించాల్సి వస్తుంది. ఈ రాశి కలిగిన వారికి ఉన్నటువంటి ఒక లక్షణం వల్ల ఈ సమయకాలంలో ఒక సమస్య జరుగుతుంది. అదేంటంటే వీరు ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మనిషి నుండి దూరం అవుతాడో, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వారు నిర్ణయం మార్చుకుంటారో, ఉన్నట్టుగా ఉండే ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా బలమైన నిర్ణయాలు తీసేసుకుంటూ అవి ఒక్కోసారి వాళ్ళ జీవితం మెడ అంచు వరకు తీసుకెళ్ళేటటువంటి నిర్ణయాలు తీసుకెళ్ళేటటువంటి గుణతత్వం ఈ రాశి కలిగిన వారు ఉంటుంది. ఏదన్నా వస్తువు విషయంలో కానీ, జీవిత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, పరుల విషయంలో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా భయస్థులు అవ్వటం, అన్ఎక్స్పెక్టెడ్గా నిర్ణయం తీసుకోవటం, ఎవరైనా చెప్పినా కానీ దాన్ని అదే నిజం అనుకొని, వాస్తవం అనుకొని వాళ్ళు స్వతహాగా ఆలోచన లేకుండా ముందుకు పోవటం జరుగుతుంది. అలాంటి ఒక ఆచరణ, ఆ లక్షణం ఉండటం వల్ల ఇప్పుడు వీళ్ళకి జరిగేది ఏంటంటే, కొంతమంది చదువుకునేటటువంటి కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కానీ, ఉద్యోగం చేసేటటువంటి దగ్గరలో కానీ, లేదంటే భార్యాభర్తల దగ్గరలో కానీ, కొంతమంది వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి బంధం దగ్గరలో కానీ, ఇంటి దగ్గరలోనూ, వ్యాపారం దగ్గర, ఇలాగ ఎక్కడైనా సరే ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ముఖ్యంగా ఉన్న స్నేహం కాస్త చేదాటిపోవటము, ఇరువురు మధ్య కొంత వ్యతిరేకతలు ఏర్పడటము, తర్వాత ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నా ఇప్పుడు ఎందుకు ఈ ప్రమాదం ఎదురైందా అనేటటువంటి కోణంలో ముందుకు వెళ్ళటం, తర్వాత వారిని నమ్మి నష్టపోయామనే పరిస్థితికి రావటము, ఒక బాధని బయటికి చెప్పుకోలేక మనసులో వేదన పడటము, తర్వాత నమ్మినటువంటి వారు గత ప్రభావానికి ఇప్పుడు ప్రభావానికి వీరేనా ఇలా ప్రవర్తించేది అన్నటువంటి కోణంలో అలా డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో వీరికి ఎవరినైతే బలంగా నమ్ముతారో వారి నుంచి బలంగా బాధపడగలిగినటువంటి సంఘటన ఈ సెప్టెంబర్ మాసంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు జరిగే ప్రథమం ఉంది. కాబట్టి అందులో కాస్త జాగ్రత్తగా నడుచుకొని, తెలుసుకొని, స్నేహమైనా, నమ్మేదైనా, ముందుకు పోయేదైనా మన స్థితిగతులు జాగ్రత్తలను పట్టుకొని వెళ్ళటం చాలా ప్రథమం. ఇక నెక్స్ట్ రెండో సబ్జెక్ట్ ఏంటంటే, ఈ మాసకాలంలో వీరికి ఆదాయము చాలా అద్భుతంగా ఉంది. ఆదాయంలో చాలా వరకు చక్కటి సంకల్పము, సంపాదించిన రూపాయలు నిలకడపడటము, అప్పులు రుణాలు కట్టుకోవటము, ఆదాయంలో వెనకతిరుగు చూసేటటువంటి పరిస్థితి లేకపోవటము, ఆదాయ స్థితిగతులు చాలా శుభప్రదంగా, శుభయోగ ప్రభావంగా ఉండటం వలన కొన్ని దీర్ఘంగా కొంతకాలంగా బాధిస్తున్న రుణాలను కడతారు, చిల్లర బాకీలు తీర్చేసుకుంటారు, వాళ్ళ దగ్గర కొంత స్ట్రాటజీ పెరుగుతుంది, కొన్ని విలువైన వస్తువులు, సామాన్లు, బంగారము, వస్తువులు, సొమ్ములు, బట్టలు ఇలాంటివి, తర్వాత భూములు, వాహనాలు, నగలు ఇలాంటివి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితుల గురించి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నవి కూడా ఈ సమయకాలంలో తప్పకుండా పూర్తవుతుందని మాత్రం తెలియపరచవచ్చు. అలాగే వీరి చేతి నుండి ఏదైనా ఒక వస్తువు కానీ, ఫోను కానీ, తర్వాత ఒక ఆభరణం కానీ ఇలాంటివి దొంగిలించబడేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి.
తర్వాత వాహన ప్రమాదాలు, బండి మీద కానీ వాహనాల మీద కానీ పోయేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లు జరుగుతాయి. అంటే చిన్న తరహా తప్ప పెద్ద ప్రమాదం ఉండదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటటువంటి ప్రమాదాలు, దానివల్ల కొంచెం హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. కాబట్టి వాహన ప్రమాదాలలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యక్తిగతంగా ఆర్థిక స్థితిగతులు పరిస్థితులు బాగున్నా, చేతిలో డబ్బులు ఉన్నా, మనకు అనుకున్న పనులు జరుగుతున్నా, ఒక్కొక్కసారి మనిషికి కంటికి నిద్ర పట్టదు, మనసుకు ప్రశాంతత ఉండదు. అలాంటి సంఘటనలు కూడా వీళ్ళకి ఈ సమయంలో జరుగుతాయి. అవి ఏమిటంటే ఇంట్లో పిల్లల మాట వినకపోవటము, భార్యాభర్తల మధ్య సౌఖ్యత లేకపోవటము, ఇంట్లో ఉన్నటువంటి తమ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తన వాళ్ళు, తన కింద ఉండేవాళ్ళు, నేను చెబితే వినేవాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళ నుండే వీళ్ళకి మనశ్శాంతి కరువు అయ్యేటటువంటి పరిస్థితి జరుగుతుంది. దానివల్ల సంపాదన, ఆదాయం ఎన్ని బాగానే ఉన్నా కుటుంబ పరిస్థితులు, స్థితిగతులు సరిగా లేకపోవటం వల్ల కంటి లేకపోవటము, మనసు కుదురుబాటు లేకపోవటం, అంతా అయోమయము, సమసూచకమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం, ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కూడా చాలా బలంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వెంటాడేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయని తెలియపరచవచ్చు. ఇక ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఏదైనా సరే తమ తాహత తగినటువంటి కార్యక్రమాలు, తమ సొంతవి ఎటువంటి నిర్ణయాలు చేసుకున్నా మంచిదే. కానీ పరుల వల్ల నిర్ణయాలు తీసుకోవటం, పరుల మాట విని ఇన్వెస్ట్మెంట్ చేయటము, ఒకరి మాట విని పూటాలు పడటం, వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవటము, వాళ్ళ అవసరాలు వాడుకోవడానికి తీసుకెళ్ళి నిప్పులు కొలిమిలు వదిలిపెట్టే ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి ఇందాక చెప్పలే, వీరి గుణతత్వం ఏమిటంటే ఎప్పుడు నమ్ముతారో ఎప్పుడు నష్టపోతారో తెలియదు. కాబట్టి అటువంటి విషయాలకి కాస్త దూరంగా ఉంటే చాలా మంచిది. ఇక కుటుంబ పరిస్థితుల్లో చాలామందికి ఈ ఆర్థిక స్థితిగతుల పరిస్థితులతో పాటు ఉద్యోగం, వ్యాపారంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ తరహా ప్రయత్నాలు ఈ సమయకాలం వీరికి ఒక మంచి స్థితిగతులు ఏర్పడటము, ఉద్యోగాలలో కూడా కొంతమందికి బదిలీలు, ట్రాన్స్ఫర్లు అలాంటివి సెట్ అవుతాయి. వ్యాపారస్తుల్లో కూడా వ్యాపారానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిగతమైనటువంటి వ్యవహారాలని వ్యాపారంలో స్నేహితులతో కానీ, తర్వాత స్వతహాగా చేసుకోవాల్సిన ప్రయత్నాల్లో కానీ కాస్త ధైర్యంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం, అందులో కూడా చాలా సుప్రదంగానే వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభసాటిమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఇక కుటుంబంలో పిల్లల విషయంలో కొన్ని సంబంధాలు, శుభముహూర్తాలు, పెళ్ళిళ్ళు, వివాహాలు, శుభ కార్యక్రమాలకు సంబంధించి బంధుమిత్రులంతా కూడా గ్యాదర్ అయ్యే పనులు, ఇలాంటి విషయాల్లో కూడా ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. ఇలా కుటుంబంలో వివాహానికి సంబంధించి గత కొంతకాలంగా ఏదైనా ఒక ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళాలనుకున్నవి జరగనివి ఈ సమయకాలంలో మాత్రం తప్పకుండా జరుగుతాయి. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి ఎక్కువగా ముఖ్యంగా వీరికి జరిగేటటువంటి పరిస్థితుల్లో శత్రువుల యొక్క తాకిడి అధికంగా ఉండటము, ఏ విషయాల్లో కూడా వీరు బాగుంటే ఎదుటివారు చూస్తూ ఉండి వరవలేకపోవటము, నరదృష్టి, జనఘోష, ఏడుపు ఇటువంటి ప్రభావం అధికంగా జరగటము, వీటి వలన కూడా ఒక్కొక్క సందర్భంలో మనకు అనుకూలంగా మారవలసిన విషయాలు కూడా వ్యతిరేకంగా మారే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఆ విషయాల్లో కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. తర్వాత కొంతమంది పరులతో స్నేహాలు, పరస్త్రీలతో స్నేహాలు కూడా మితిమించిందే ఉండకూడదు, శృతి మించినటువంటి రాగం చేసుకోకూడదు. ఇది ప్రథమంగా గుర్తుంచుకోవాలి. ఈ మాసకాలంలో 7వ తారీఖు పౌర్ణమి, 21వ తారీఖు ఆదివారం అమావాస్య, అంటే 1 నుండి 21 వరకు ఈ సమయకాలం వ్యవధిలో మొత్తం కూడా వీరికి జీవనశైలి విధానంలో వ్యక్తిగతంగా మొదట నేను చెప్పిన ఆ సమస్య మినహాయిస్తే మిగిలిన విషయాల్లో ఆర్థికంగాను, డబ్బుల పరంగా గాను, ఉద్యోగ పరంగా గాను, ఆర్థికపరమైన విషయాల్లోనూ వస్తువులు, తర్వాత సొమ్ములు కొనుగోలు చేసేవి, ఇల్లు, పొలాలు, భూమి ఇటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా చాలా చక్కగా ఉంది. కాబట్టి ఈ 21 వరకు ఈ స్థితిగతికి సంబంధించిన పరిస్థితుల మీద మీరు ఫోకస్ పెట్టి చేయండి. 21 తర్వాత నుంచి వివాహాలు, బంధాలు ముడిపడేవి, శుభప్రదమైన అంశాలు, గృహప్రవేశాలు, తర్వాత బాంధవ్యాలని, బంధువులను కలుపుకునేవి, పెళ్ళిళ్ళు చేసేవి, ఈ తరహా విషయాల మీద ఫోకస్ చేయండి. ఇక ఈ మాసకాలంలో అమ్మవారి దేవీ నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు దైవికంగా అమ్మవారి యొక్క ఆచరణ మీద దృష్టి పెట్టడము, అమ్మవారి నవరాత్రుల్లో 9 రూపాలను దర్శించే మార్గం చేయటము, ముఖ్యంగా దేవి నవరాత్రులైనటువంటి కొన్ని పవిత్రమైన స్థానాలను దర్శించే మార్గం చేయటము, అలాగే కొన్ని దానాలు, ధర్మాలు, అన్నదానాలు ఇటువంటి కార్యక్రమాల మీద పూర్తి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ స్థితిగతులు అనుకూలిస్తాయి. ఇంకా కొన్ని విషయాలని మేము చెప్పేవి తెలుసుకోవడానికి
మేము తెలియపరిచే ఎన్నో విషయాలని మీరు తెలుసుకొని ఆ సమస్యలు పడకుండా ఉండడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు వ్యక్తిగతంగా ఏదైనా విషయాలున్నా కింద కనబడుతున్న నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.